इन बंदों पर हर आंगन में तू है राधा मोहन शरणम सत्यम शिवम सुंदरम सुंदरम सत्यम शिवम सुंदरम ఐ థింక్ అందరూ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని చేశారనుకుంటా కదా. మనమేం గిఫ్ట్ మాన్యాలు మనులు ఇవ్వక్కర్లేదు, 2 చప్పట్లు కొడితే చాలండో. సో చూసారు కదండి ఈ రోజు మరి డోర్ స్టెప్ టైలరింగ్ లోగో లాంచ్. రెడీ, కొంచెం పై కొట్టుకోండి. రెడీ, ఓకే. ఇక్కడ కెమెరాలు I could hear a lovely voice. Congratulations. తెలుపుకుందాం మా దివ్య మేడంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో. ఓకే, ఇది వచ్చేసి వెబ్సైట్ లాంచ్ అండి, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఐడి లాంచ్. ఓకే, సోషల్ మీడియా అంతా బాగా ఉండాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మీరు అలా చక్ 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 అని చవర్కుమన్న తారలాగా వెలిగిపోతారని రేఖారాణి గారు చెప్పారు. అంతేనా? అంతేగా అంతేగా అంతేగా. ఓకే ఓకే. అమ్మో ఏమవుతుందో అని యాక్చువల్గా ఈ భయాన్ని పోగొట్టిన మీరు ముగ్గురు ఇక్కడ నేను చాలా భయపడతాను అనమాట. ఎందుకు మనం ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీడియాకి మనం ఏం చేస్తున్నామని తెలియాలి అనేది ఒక కాన్సెప్ట్ కింద నేను దగ్గరగా 3 years 4 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను. దాన్ని కాదు మేము ఉన్నాము అమ్మ మీకు ఎందుకు, మీరు లాంచ్ చేస్తే మేము వెనకాల ఉంటాము అని ఈ ఏవిఎస్ పిల్లల ముగ్గురు నా దగ్గరికి రావడం జరిగింది. కానీ ఫస్ట్ ఆలోచించాను, ఏంటి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఈ పిల్లలు ఎంతవరకు నిలబడతారా లేదో, ఇంతమంది వస్తారా అసలు అనే ఆలోచనతో ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. వీళ్ళ వల్ల నాకు ఒక భయం పోయింది. అయ్యో మీలో కూడా అంటే మీడియా అంటే కూడా మన పిల్లలే, మనం కూడా వాళ్ళకి ఏదైనా చేయాలి, ఈ కంపెనీ ద్వారా మనకు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి, ఇంత బాగా వీళ్ళందరూ వస్తే మనం చేయాలి అని. ఎందుకంటే మారుమూల ఎక్కడో చేసే నేను ఎవరికి తెలియదు మనం ఏం చేస్తున్నాము. దానికి ఏది చేసినా ఇవాళ రేపు మీడియా రూపంలోనూ యూట్యూబ్ రూపంలోనూ వెళ్ళాల్సింది. అలా వెళ్ళాలి అంటే జనం కావాలి. అది ఎలా ఉండాలి, మనం చేసే పనిని అది మంచి ఇది ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము. ఎంతసేపు వేస్తారు, సరే ఒక ఖర్చు పెడతాం, ఒక యాడికి ఖర్చు పెడతాం. ఖర్చు పెడితే ఎన్ని రోజులు వేస్తారు, 1 day 1 hour 1 minute. నాకు కావాల్సింది అది కాదు. యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టిన రీజన్ కూడా ఈ రకంగా లాంచ్ చేయడానికి కూడా బేసిక్ మీకు అర్థమై ఉంటుంది. మాకు ఎంత సర్కుల్ ఉన్నా మేము ఎవరిని కూడా పిలవలేదు, మా దగ్గర ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే పిలిచాం, మిగతాదంతా మీడియానే కనపడుతుంది. రీజన్ ఏంటంటే మీ ద్వారా మన కంపెనీ ఈ త్రిబుల్ఎస్ లాంచ్ చేసిన స్టిచ్ ఆన్ కాల్ మీ అందరి ద్వారా మనుషుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా స్నేహితురాలు అనుకోండి, నా ప్రాణం అనుకోండి, దివ్యవాణి గారు కూడా నాకు చాలా సపోర్ట్ ఉంటారు. ఆవిడ ఈరోజు ఇక్కడికి విచ్చేశారంటే అది కేవలం మా ఇద్దరి మనసుల్లో ఉన్న అభిమానము ప్రేమ మాత్రమే. ఆవిడ కూడా చెప్పారు, మేము ఇద్దరం లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు అమ్మ ఇలాంటి పని కూడా చేస్తే చాలా బాగుంటుంది, మనం చేయండి, మీరు ఉంటే ముందర నేను తర్వాత తప్పనిసరిగా మీతో పాటు ఉంటానని ఒక ఆలోచనని ప్రేరేపించారు. నాకు ఎప్పుడో జరిగిన ఆలోచనని ప్రేరేపించారు. అలాగే మా ఫ్యామిలీలో కూడా అందరూ వెనకాల ఫ్యామిలీ లేకపోతే మనం ఏం చేయలేము.
వాళ్ళు కూడా నాకు సపోర్టివ్గా ముందరికెళ్ళు నీ ఆలోచనతోటి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కలిసాయి కాబట్టి ఈరోజు ఈ ఛానల్ కాల్ లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే మీరందరూ మరీ కోరుకుంటున్నాను మిత్రులందరికీ, అది కూడా మీడియా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను. మన కంపెనీ ద్వారా ఎవరైతే సపోర్ట్ ఇచ్చి చేస్తారో వాళ్ళు మీకు కంపెనీ చేస్తుంది. ఏంటి అనేది మీరు చేసే వర్క్ని బట్టి మీ దగ్గరికే కంపెనీ వచ్చి ఓకే పలానా వాళ్ళు ఇంత చేశారు వాళ్ళు పిలవండి అని చెప్పి మా కంపెనీ మీ దగ్గరకు వచ్చి మీకు కూడా సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.